కాలువలో సాగునీరు రాక చేతికి వచ్చిన వరి పంట ఎండిపోతుందని జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపల మండలంలోని పొట్టిగుట్ట తండా గ్రామ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వరి పొలాల వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు దయాకర్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ఎండాకాలం కూడా చెరువులను మత్తడి పారేదని, కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవని అన్నారు. వారి సమస్య తెలుసుకున్న మాజీ మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి 2-3 రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి వస్తే అయిపోతుంది సార్. రైతు బంధు కాల్ప అది వస్తలేదు, ఇది వస్తలేదు, మాపేట మాపి లేదు, అది లేదు, ఇది లేదు. ఎవరు కొన ఎదురు చూసేదే లేదా, మేము మోడలు బంద్ పెట్టాం. వచ్చింది సార్ మా సార్ బాడ ఆడలో 2500 అంటే గుడ్డు 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 దయాన్న నోడగొట్టి కేసీఆర్ నోడగొట్టి బంగారం అన్నది ఇచ్చిండా ఇప్పుడు ఈసారి కనీసం కాలువ ఇస్తున్నారు, కాలువ నీళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పుడు రావడానికి మోక ఉందా? ఇప్పుడు మా పరిస్థితి ఏంది చూడండి సార్. పోయినసారి ఇట్లా ఎండిపోయిందా? ముచ్చటే లేదు, అసలు మోకం కూడా లేదు రావడానికి. మీ దంజి ఆడ ఈ బాడవకి మోటార్ పెట్టి పాడి. ఎస్సీ గారా? నమస్కారం సార్, నేను ఎర్రబెల్లి దయాకర్. నమస్తే సార్. ఏం సార్ 3 రోజులలో నీళ్లు ఇస్తానన్నావు? అవును సార్, అది కొద్దిగా సిల్ట్ ఉంటే తీపిస్తున్నా సార్. ఎప్పటి వరకు వస్తాయి? రేపు ఇస్తా సార్. నమ్మొచ్చు కదా? నాకు మాట ఇచ్చినావు 3 రోజుల కింద. నేను అవును సార్. మరి ఏమే నేను ట్రై చేస్తున్నా సార్, ఎట్లయినా ఇద్దామని. ఎప్పటి వరకు వస్తాయి అంటే? నాకు ఈ మాదాపురం, గడివెండి, ఇదంతా గుట్ట క్రింది తండా, ఇది ధర్మాపురం, ఇవన్నీ ఈ లైన్ అంతా ఎండిపోతాను. సరే సార్, నేను ఈ సిల్ట్ ఇప్పుడు సైట్ లోనే ఉన్నా, దాన్ని బట్టి రేపు చేద్దాం సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.